సికింద్రాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మంచినీళ్లు కరెంటు కోసం ఎదురు చూస్తున్నారు అడ్డగుట్ట బస్తీవాసులు. ఏ నాయకుడు వచ్చినా తమ బతుకులు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు అడ్డగుట్ట బస్తీవాసులు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ స్వయంగా హామీ ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అంటున్న అడ్డగుట్ట ప్రజలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో ప్రస్తుతం మనం ఉన్నాం. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి గుడిసెలలో ఉంటున్నారు. కనీసం కరెంటు సౌకర్యం లేదు. అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి హామీని ఇచ్చినప్పటికీ కూడా తమకు సంబంధించినటువంటి ఎలాంటి హామీలను నెరవేర్చడం లేదంటున్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఆధార్ కార్డు, అలాగే ఓటర్ ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులన్నీ జారీ చేసినప్పటికీ కూడా తమకు సొంత ఇల్లు కూడా లేదు. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలైనటువంటి మంచినీరు, అదే కరెంటు వంటి సౌకర్యాలు కూడా అందలేదు అంటున్నటువంటి అడ్డగుట్ట బస్తీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ అసలు సమస్య? సార్, మేము గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ ఇదంతా మేము ఉన్న ప్లేస్ మొత్తం అడవి అయితే అడవిలో కూడా మేము సాగు చేసుకొని పాములల్లా, చెట్లల్లా, పుట్లల్లా బ్రతుకుతున్నాం సార్. మాకు అందరూ వస్తున్నారు, ఇట్లనే వీడియోలు తీసుకుంటున్నారు. మరి మాకేదో సహకరిస్తామని చెప్తున్నారు. మేము వాళ్ళ మాటలు నమ్ముతున్నాము. మరి ఓట్లు కూడా మాకు 250 ఓట్లు ఉన్నాయి. ఓట్లు ఎలక్షన్కి వచ్చే ముందు మా దగ్గరికి వస్తున్నారు. మాకు ఓట్లు వేయండి, మీకు ఏదో ఒకటి చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, అది ఇస్తామని చెప్తున్నారు సార్. చెప్తుంటే వాళ్ళ మాటలు మేము నమ్మి ఓట్లే వేస్తున్నాం. పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, పాములు, మస్తు పాములతో ఈ చెట్లల్లో పుట్లల్లో బ్రతకలేకపోతున్నాం సార్. మేము చిత్తు కాగితాలు ఏరుకొని బతికేవాళ్ళం. దయచేసి మాకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని. మాకు అన్నీ ఉన్నాయి. అది మన రిస్టిప్ ఉంది, ఏది డబుల్ బెడ్రూమ్ రిస్టిప్ అందరికీ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది. ఇక్కడ పుట్టవలసిన హక్కులన్నీ మాకున్నాయి. ఆ హక్కులు ఉన్నా కూడా మా దగ్గరికి వస్తున్నారు, ఓట్లు వేయమని బతిమలాడుతున్నారు. వేస్తున్నాం, వాళ్ళ మాటలే వింటున్నాం. మళ్ళీ మాకు ఇల్లు ఇస్తామంటున్నారు, నీళ్లు సదుపాయం చేస్తానంటున్నారు, నల్లలు వేస్తామంటున్నారు, మీ బస్తీని బాగు చేస్తామంటున్నారు. మా బస్తీ ఇట్లనే ఉంది సార్. నా పేరు సల్లా వీరమ్మ సార్. మొండిబండ నగర నివాసంగా మేము ఉండిపోయినాం సార్. గత 40 ఏళ్ల నుంచి ఉంటున్నాం. దయచేసి పద్మారావు సార్ని మేము ఏం అడగట్లేదు, మాకు ఇల్లు ఇమ్మని అడుగుతున్నాం. మాకు ఇల్లు లేవు. ఇల్లు లేక మేము ఎంతో బాధపడుతున్నాం కాబట్టి మాకు ఇల్లు ఇమ్మని ఆ సార్ని మేము బతిమలాడుతున్నాం సార్. ఇక ఇది నా పరిస్థితి సార్. కలిసినాం సార్. కలిస్తే మీకు వస్తాయి అంటున్నారు, మాకు రాలేదు సార్. వస్తున్నాయి అంటున్నారు, మేము ఇస్తాం మీకు అని అంటున్నారు. మరి గోడ కూలిపోయి వర్షానికి పడిపోతే కూడా 3 పిల్లలు ఇరుక్కుపోయినారు. అలా ఆ పిల్లలు ఎట్లనో అట్లా బతికించుకున్నాం, తీసుకున్నాం. 3 గుడిసెలు కూలిపోయినాయి. మా అల్లుడిది, నాది, నా కొడుకుది. 3 గుడిసెలు కూలిపోయినా కూడా ఎవ్వరు వచ్చి మమ్మల్ని తొంగి చూడలేదు సార్. పై అధికారులు వస్తున్నారు, ఇట్లా టీవీ 9 వాళ్ళు వస్తున్నారు, అందరూ ఫోన్లల్లో తీసుకుంటున్నారు, టీవీలకి తీసుకుంటున్నారు. ఎవ్వరు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు సార్. ఈ బస్తీ ఇలా ఉందని కూడా మమ్మల్ని ఎవ్వరు సహకరిస్తలేరు ఇప్పటి వరకు కూడా. పద్మారావు సార్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మేము ఎంతో ఆయనకి మేలుగా కోరుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వాలి. మాకు ఇల్లు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, కరెంట్ లేని పరిస్థితి. నైట్ అయితే చీకట్లోనే ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. మాకు మంచాలు లేవు, కంచాలు లేవు, కిందనే పడుకోవాలి. ఏ టయాన్ని ఏ పాములు వస్తాయో కరుస్తాయో అని మాకు భయం వేస్తుంది. అందు గురించి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి సార్. ఆయన పద్మారావు సార్ని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. మేము ఎంతగానో కోరుకొని ఆయనకి నమస్కరిస్తాం సార్. మేము పద్మారావు సార్ మాటే వింటాం, ప్రతిసారి ఆయనకే వేస్తున్నాం ఓట్లు. పద్మారావు గౌడ్ గారిని కానీ మరి ఇతర ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కలిసి రండి, మీ సమస్యలు కలిసాం. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు అంటే మనకి డాలా వస్తాయి, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి అందజేస్తాం, మేము ఫోన్ చేసి అలా పిలిపిస్తాం అన్నారు. కానీ కొంతమందికి వచ్చినాయి, కానీ కొంతమందికి రాలా. ఒక 8-9 పేర్లు వచ్చినాయి, కతిమా వాళ్ళకి రాలేదు. దాని పట్ల మేము వెళ్ళి శ్రీనివాసరావు సార్ని అడిగాము. మా ల్యాండ్ కాదయ్యా, అది మా లెక్క కాదని చెప్పాడు. తర్వాత లక్ష్మీనగర్ వెళ్ళాము, ఇంకో మేడం ఉంటే ఆ మేడం దగ్గరికి వెళ్తే అది మా ల్యాండ్ కాదయ్యా, మేము మాట్లాడకూడదు, అది ఏ కాడికి పద్మారావు గారిని మీరు అడిగి కనుక్కోండి, ఆడకి వెళ్తే ఆయన ఏ సంగతి చెబుతాడో మీరు ఆలోచిద్దరు, ఆయన అవుతేనే చేయగలుగుతాడు మీకు ఏదైనా కానీ అన్నాడు. అయితే మేము 3 గంటలకు రండి, వినాయకుడిని ఎత్తుతాము, రాత్రిలో నిద్ర లేదు, 3 గంటలప్పుడు వస్తే మీరు ఆయన మాట్లాడతాడు మీతో, ఇప్పుడైతే మాట్లాడు అని చెప్పేసి అనేసాడు. ఇంటి చుట్టూ 2-3 సార్లు వెళ్ళాం. మేము వెళ్ళినా కానీ
పాములు వస్తున్నాయి, రేతుల్లో పొనుకుంటుంటే పాములు పక్కల్లోకి వస్తున్నాయి. అట్లానే అది చిలకలు కూడా ఆయన్ని పిలిపించి, ఆ పాములు పట్టి ఆయన్ని పిలిపించి ఆయనకు కూడా తాసుపామును పట్టినందుకు, నాగుపామును పట్టినందుకు ఒక 500 రూపాయలు ఇచ్చాం. పెద్ద పామును పట్టాడు. రెండోది ఇంకా పాములు వచ్చి పక్కల్లోకి వస్తున్నాయి, పొనుకున్న పక్కల్లోకి. దాని గురించి మేమేం చేస్తున్నామంటే 30-40 సంవత్సరాలు అక్కడి నుంచి ఏడే ఉన్నాం. మా తాతలు ఏడే చనిపోయారు, మా తండ్రులు ఏడే చనిపోయారు, మా పెద్దవాళ్ళు మొత్తం ఏడే చనిపోయారు. చనిపోయినా కానీ మేము ఈ ఊళ్ళు మొత్తం అణన పెట్టుకొని ఏదో గిన్నెలో బొన్నులో అమ్ముకుంటా తిరుగుతా మా యథారంలో మేము బతుకుతూ ఉంటున్నాం. ఈ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ మాకు ఎలాంటిది ఉంటాకి ఒక స్థలం అనేది లేదు. రెండోది ఒక బాత్రూములు లేవు. రెండోది మంచినీళ్ళు సరిగ్గా ఏదైనా బేరం చేసుకొని వస్తే బిందుల్లో ఒక చెంబుడు నీళ్ళు దొరుకుతాకుండదు. మాకు మా మోటార్ నల్ల రావాలి. అక్కడ నుంచి ఆఫీస్ కాడ నుంచి మోటార్ వస్తే ఆ మోటార్ పట్టుకుంటాం, తల ఒక డమ్ము పట్టుకొని తల ఒక 2 బిందులు పట్టుకుంటాం. అవి అయిపోయినాయి అంటే మళ్ళీ బేరానికి వెళ్ళి వచ్చామంటే మంచినీళ్ళు తాగుతాకుండవు. ఆ రెండోది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుర్రోళ్ళు కానీ కొంచెం ఈడుకొచ్చిన పిల్లలు కానీ ఆ లాస్ట్లో ఈ బార్ నుంచి లాస్ట్లో ఒకటే సాటకడ పాయికాన్లో కూర్చోవాలి. 2012-2016లోనో వేసాము. ఆయన గెలిచాడు కూడా. మా 250 ఓట్ల వరకు ఆయనకే వేసాం. రెండోది ఇప్పుడు పోయిన సంవత్సరం 4-3 సంవత్సరాల క్రితం లింగాల సీని గారికి వేసాం. వేస్తే ఆయన కూడా గెలిచాడు. మేము మా 250 ఓట్లు కానీ 280 ఓట్లు కానీ ఉన్నయల్లా మా వాళ్ళు మొత్తం కలిసి ఒకటే మాట తీసుకొని ఎప్పటికైనా మాకు ఒక సాయం చేస్తారు అని చెప్పి ఆ పద్మారావు గారికి ఇళ్ళకే చేస్తున్నాం. ఉండోడేమో డాబాల్లో ఉంటున్నాడు, లేనోడేమో గుడిసెల్లో ఉంటున్నాడు, అమ్మాయి అని అడుక్కుంటున్నాడు. దాన్ని బట్టి పెద్దవాళ్ళు మేమేమంటున్నామంటే మేము వేసే ఓట్లు మీ దగ్గర మీరు గెలుతున్నారు కనుక మాకేదన్నా సాయం చేయమని అడిగి బతిమలాడుకుంటున్నాం. ప్రతి ఒక్క టిప్పు మాకు మాత్రం అన్ని గ్రూపులు ఉన్నాయి. మాకనేది అందరికి ఇచ్చినట్టు ఎవరు పెళ్ళి మాకు కూడా ఇస్తే అదే సంతోషం. మీకే ఓట్లు కానీ మీరు చెప్పిన మార్గాలు నడుస్తామని చెప్పని సెలవు తీసుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. అయితే మీకు కరెంటు లేదని చెప్తున్నారు, వాటర్ సౌకర్యం లేదంటున్నారు. ఎట్లా ఉంటారు మరి ఇళ్ళల్లో మీరు కరెంట్ లేకుండా? 40 సంవత్సరాల నుంచి ఏడే ఉన్నాం. ఎన్నో న్యూస్లకు చెప్పాం, ఎన్నోసార్లు మా బాధలు చెప్పాం. ఒక్క గంట కరెంట్ లేకపోతేనే మీ పెద్దవాళ్ళు గిలగిల తన్నుకుంటారు. మరి 40 సంవత్సరాలు కరెంట్ లేకుండా ఈ లైట్లు 3000-4000 పెట్టి కొనుక్కొని ఒక 20 రోజులు వాడితే అయిపోతుంది, 10 రోజులు వాడితే అయిపోతుంది. మా పరిస్థితులు ఎంత ఎన్నపకించుకున్నా ఇగో ఓట్లకు వస్తారు, దండాలు దసుకులు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు. మేము వెళ్తే గేటు ముందుకు కూడా మమ్మల్ని రానివ్వరు. అదేమంటే సార్ లేడు, ఇది లేదు, గంటకు రా, అరగంటకు రా చెప్తానే ఉంటారు. మా పరిస్థితి చూడండి. మాకు ఇక్కడ వాటర్ లేదు, బాత్రూమ్లు ఆడపిల్లలకి మగవాళ్ళకి బాత్రూములు లేవు, అసలు ఉండటానికి సరైన తిండి లేదు. గుడిసెళ్ళు మాయి పేపర్ ఏరుకొని పోతాం. పిల్లలు కూడా ఒకళ్ళు చదువుకుంటారు, ఒకళ్ళు చదువుకుని లేని పిల్లలు ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి ఈడే ఉన్నాం. ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది రైల్వే ల్యాండా, ఈ ల్యాండా అని మేము ఉండలే. మాకు ఇది స్థానం ఉంది, మా పెద్దోళ్ళు చూపించారని ఈడ పడున్నాం. ఇప్పుడు ఇది రైల్వేలో జాగా అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఒకళ్ళేమో ఎంఆర్ఓ వచ్చి పెద్ద ఇల్లులు కడితే పీకేస్తామని ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒకళ్ళు అంటున్నారు. అసలు ఏ ల్యాండో మాకు అనవసరం. మాకు ప్రస్తుతానికి ఇప్పుడు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూములు కడుతున్నాం, లేని వాళ్ళకే ఇస్తాం, లేని వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాం. లేని వాడు ఎవళ్ళో ఉన్నారో వాళ్ళకే ఈ ఓట్ అనేది అని ఈ డబుల్ బెడ్రూమ్ అనేది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ 250 ఓట్లు ఉన్నాయి. ఓట్లు పక్కన పెట్టు, మేము వేసావు, నువ్వు గెలిచావు. ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చాడు పద్మారావు గారు. మీకు ఇల్లు కట్టిస్తా, నాకు అవకాశం నా చేతికి వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు. చెప్తే మాకు వచ్చింది ఏమీ లేదు అక్కడ. దానికని మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ సెలక్షన్ చేసిన దాంట్లో మా ఇళ్ళు బతుకులు చూశారు కదా. ఏదో మాది ఎంకరేజ్ చేసి ఆ పెద్ద అధికారి ఎవళ్ళో వచ్చి వీడికి డాబా ఉందా, పొలం ఉందా, ఏముందని ఎంకరేజ్ చేసి ఇవ్వమనండి. ఒకవేళ ఏదన్నా ఉన్నా మా ఆస్తులు ఉన్న వాళ్ళనే తీసుకోమనండి. మాకు అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఓట్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కుల సభ్యుడి కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఈ గుడిసెలు మా బతుకులు ఇవన్నీ చూపిస్తున్నా కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లే. ఎవరి దగ్గరికి వెళ్ళినా పద్మారావు సార్ది
ఈ వాడకట్టు, ఈ డీజన్ ఇది మొత్తం ఆయన దగ్గరికే వెళ్ళమంటున్నారు. ఆయన దగ్గరికి చాలాసార్లు బళ్ళు వేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. ఎవరికి ఇచ్చింది లేదు. మొన్న కానీ ఒక 8, 9 పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు కూడా పిల్ల జాడ తల్లికి తెలియదు, తల్లి జాడ పిల్లకి తెలియదు. ఏడ దుండిగలు, ఏడ బండమైసమ్మ, ఏడ ఇక్కడ ఇట్లా సామిరిపేట అని చెప్తున్నారు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా చేసిరు. ఏడకు పోయి బతకాలో తెలియదు. అటు తిండు తిప్పలు దొరకదు. ఈ 30 సంవత్సరాలుగా మొండిబండ నగర్ అని చెప్పేసి వాసులు చెత్తగాజలు ఏరుకొని ఆడోళ్ళు సౌరాల ఎంటికల బుగ్గలు అమ్ముకొని ఎంటికలకు చిన్న గిన్నెలు ఇచ్చుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళు పొద్దున 6 గంటలకు పోతే మధ్యాహ్నం 12 గంటలకు తినే టైంకు ఇంటికి వస్తారు. వాళ్ళ ఇళ్ళలో లేని పరిస్థితి, పిల్లల్ని నిడిచిపెట్టిపోయిన పరిస్థితి, పిల్లలకు రక్షణ లేని పరిస్థితి. ఇంటికాడ ఉంటే వాళ్ళ పిల్లల భయానికి ఏమవుతుందో అని ఇంటికి వచ్చేదాకా పిల్లలు మంచిగా ఉంటారా, లేకపోతే రోడ్ల మీద పోయి బల్ల కింద పడతారా, లేకపోతే ఇక్కడ పాములు వచ్చి కరుస్తాయా అనే బెక్కుమనుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. పద్మారావు 2014లో ఎలక్షన్లో లేవాడప్పుడు హామీ ఇచ్చిన పరిస్థితి. వీళ్ళకి ఇక్కడే స్థానికంగా మీరు ఏదైతే స్థలంలో ఉన్నారో అదే స్థలాన్ని కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి స్థానికంగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. తూతు మంత్రంగా 2018లో మళ్ళీ వచ్చి ఏం లేదు సార్ మీకు మళ్ళీ ఇస్తాను, ఎలక్షన్లు ఇక్కడ మీకు గెలిచిందండి, మళ్ళీ ఇక్కడ గడిస్తాను చెప్పిన మనిషి ఖాళీ తూతు మంత్రంగా మీరు చూడండి. స్ట్రీట్ లైట్లు ఓన్లీ స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్లు మాత్రం పెట్టాడు. వీళ్ళకి ఇంతవరకు కరెంట్ లేని పరిస్థితి. వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పక్కపడితే షాప్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క మొబైల్కు గంటకు 10 రూపాయలు ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ దుస్థితి. ఇప్పటికీ వాటర్ లేని పరిస్థితి. 3 వాటర్ ట్యాంకులు ఉండే ఇంత ముందుకు 2018 కంటే ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతుందో ఆ బోర్డులు ఉండే వాటర్ ట్యాంకులు ఉండే. ఒక 2 వాటర్ ట్యాంకులు కట్టాడు, తూతు మంత్రంగా కట్టారు. ఆ వాటర్ ట్యాంక్ నింపడం లేదు. 4 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకులు మూతపడి ఉన్నాయి. ఈ గత కార్పొరేటర్ ఏదైతే గెలిచిన కార్పొరేటర్ ఉన్నాడో ఆయన గిట్టి చెప్పాడు, ఇది గెలిస్తే నేను వాటర్ వేపిస్తా, నల్లలు వేపిస్తా అని చెప్పాడు. ఇంతవరకు నల్లలు లేవు, వీళ్ళకు పక్క ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్లోనే ఊసలేదు. ఇక్కడే కట్టిస్తాను, స్థానికంగా కట్టిస్తాను, ఏర్పాటు చేస్తాను పద్మారావు. వీళ్ళకి ఇప్పటికైనా నిర్మాణంగా వీళ్ళ ఓట్లు వినియోగించుకున్న పద్మారావు కంపల్సరీ ఇక్కడే కట్టించి వీళ్ళకి ఇక్కడే స్థానికంగా నివాసం కల్పించాలని కోరుతూ, అలాగే వీళ్ళకి వాటర్ ఏదైతే వస్తుందో డే బై డే వస్తుంది. రోజు 4 గంటలకు ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వీళ్ళకి ఒక వాటర్ ట్యాంక్ వస్తే ఇన్ని గుడిసెలకు 40 కుటుంబాలకు ఏం సరిపోతుందండి? 40 కుటుంబాలకు ఒక వాటర్ ట్యాంక్ వస్తే ఆ వాటర్ ట్యాంక్ ఒక సగం కింద సగం పైన వాళ్ళ పిల్లలకు అంట్లు కడుకుంటారా, పిల్లలకు ఇంట్లో బాసలు కడుకుంటారా, పిల్లలకు స్నానాలు చేసుకుంటారా, వాళ్ళు డే బై డే బట్టలు వినుకుంటారా? 2 డ్రమ్ములు 3 డ్రమ్ములు పట్టుకొని వాళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి? ఒక డ్రమ్ ఒక ఇంటికి సరిపోదు. 40 కుటుంబాలు 45 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 250 ఓట్లు, 450 500 జనాభా. వాళ్ళకి ఏం సరిపోతుంది? ఒక వాటర్ ట్యాంక్ వస్తే పొద్దున ఒక వాటర్ ట్యాంక్, సాయంత్రం ఒక వాటర్ ట్యాంక్ పంపించినా సరిపోతుంది. అలాంటి దుస్థితిలో వీళ్ళు చీకట్లో బతున్న పరిస్థితి. వాళ్ళ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది ఒక్కొక్కరికి. వర్షాలు వచ్చి కూలిపోతున్నా వాళ్ళు పట్టించుకున్న నాదు లేదు. అప్పుడప్పుడు వచ్చి కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ తూతు మంత్రంగా వచ్చి చెప్పిపోతారు. అదే చెప్పారు ఇప్పుడు వీళ్ళు స్థానికులు చెప్పారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒకరు, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఒకరు. అది గవర్నమెంట్ ల్యాండా సెంట్రల్ గవర్నమెంట్ తేల్చండి. మీరే తేల్చి ఇప్పటికైనా సిగ్గుంటే ఈ స్థానిక స్థలంలో వాళ్ళు కట్టించి వాళ్ళ కుటుంబాలు అలాగే చేయకుండా ఎక్కడో వేయకుండా స్థానికంగా ఉన్న ప్లేసుల్ని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం. మాకు నల్ల లేదు, బోర్ లేదు, మాకు బాత్రూమ్ లేదు, లెట్రిన్ కొనిపోదు, చెట్లలో పోవాలా. ఇక చూస్తే ఇల్లు ఏమో ఇట్లుంది. మన వర్షానికి మొత్తం కూలింది. ఇప్పుడు కావాలంటే లోపలికి వచ్చి చెక్ చేసుకోండి. కావాలంటే ఓట్లు కావాలంటే ఓట్ల కోసం వస్తారు, ఓట్ల కోసం ఇది చేస్తారు. పద్మరావు కొడుకుతాడు కొట్లాడి నేను మాకు ఇట్లా కావాలంటే అమ్మా ఇట్లా ఇప్పిస్తాం, చేస్తాం, మంచిగా కట్టిస్తాం, మంచిగా చేస్తామని చెప్పారు. మాకేమి ఏ సాయం లేదు, మాకు గరీబులకు సాయం లేదు. మేము ఓటు ఎక్కడ వేయాలా? మాకు అంత సాయం చేస్తేనే కదా మేము అన్ని ఓటేయని చేయడానికి. నువ్వు ఎలక్షన్లో కూడా వచ్చినావు. ఇప్పుడు ఇలా అడిగితే మేము చచ్చిపోతాం, పండుకుంటాము. భారీ వర్షాలు ఎట్లా పడ్డాయి? ఆ భారీ వర్షాలకు మేము పండుకున్న వాళ్ళం చచ్చిపోతే మాకు ఎవరు బాధ్యత? ఇది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అడ్డగుట్ట బస్తీవాసుల ఆవేదన. కొంతమంది ఇది రైల్వే సంబంధించిన ల్యాండ్ అని చెప్తుండగా మరో కొంతమంది ప్రభుత్వ అధికారులే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన భూములను కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు అలాగే ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా కూడా తాము ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అభ్యర్థులు కూడా తమ ఇండ్ల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప తమకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అనేటువంటి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కూడా కల్పించడం లేదని కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తున్నటువంటి కనీస పథకాలు కూడా తమ ఇంటి వద్దకు చేరడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తమ వద్దకు చేరడం లేదు. గుడిసెలలో ఉంటున్నాము. వర్షాకాలంలో తమ బాధలు మరింత వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పాములు, తేళ్లు, విష సర్పాలతో అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సమస్యను సంవత్సరాల తరబడి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకా పరిష్కరించడం లేదని కూడా చెప్తున్నారు. తమకు సొంతంగా ఇళ్లను కేటాయించి సొంత ఇంటి జాగాలను ఇవ్వడంతో పాటు కనీస సౌకర్యాలైనటువంటి కరెంటు, అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని వారంతా కోరుతున్నారు.